యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రితిక్ రోషన్, తారక్ మధ్య వార్ సీన్స్ స్పెషల్ గా ఉండబోతున్నాయని, ఆ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలువనున్నాయని తెలుస్తుంది. నవంబర్ నెలాఖరు నాటికి వార్ 2 సీన్స్ పూర్తి కానున్నాయని భోగట్టా. ఈ ఏడాదే దేవరా 1 సినిమాను పూర్తి చేసిన తారక్ వార్ 2 సినిమాను సైతం పూర్తి చేయనున్నారు. ప్రభాస్, తారక్ మాత్రమే కొన్ని నెలల గ్యాప్ లో 2 సినిమాలను పూర్తి చేసిన హీరోలు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పీడ్ పెంచుతూ త్వరలో కొత్త ప్రాజెక్టులను సైతం ప్రకటించే దిశగా అడుగులు వేయనున్నారని సమాచారం అందుతుంది. ప్రశాంత్ నీల్ మూవీ దేవరా 2 సినిమా షూట్లలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచో పాల్గొంటారో తెలియాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్లను ఎంచుకుంటున్న ఈ హీరో ఎంచుకుంటుండగా పాన్ ఇండియా స్థాయిలో తారక్ సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తాయో చూడాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ పెరిగేలా తారక్ అడుగులు పడుతున్నాయి. ప్రాధాన్యత ఉంటే మాత్రం తారక్ మల్టీ స్టారర్లకు ఓకే చెప్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం 100 కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉంది. కొన్ని సినిమాలకు తారక్ లాభాల్లో వాటా తీసుకుండటం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథల ఎంపికలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకు పెరుగుతుండడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ తన సక్సెస్ రేట్ ను పెంచుకుంటున్నారు. కర్ణాటకలో సైతం తారక్ అంచనాలకు మించి క్రేజ్ ఉండడం గమనార్హం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.